ఈరోజు మనం నేర్చుకునే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో జీవజలములు, తర్వాత నీటి బుగ్గ, దేవుని వరము అని చెబుతాడు. ఇంతకు ఏంటి అది అన్నది ఈరోజు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి పరిశీలన చేయబోతున్నాము, రీసెర్చ్ చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో చెప్పిన ఆ దేవుని వరమో లేదంటే జీవజలమో నీటి బుగ్గ ఏమిటి అన్నది మనమందరం కూడా నేర్చుకుందాము. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు సమరయ ప్రాంతములోని సుకారాను ఆ ప్రాంతం గుండా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కదండి. వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడండి, అలా ఆయన వెళుతున్నప్పుడు అక్కడ ఒక బావి ఉంటుంది. ఏం కనపడుతుందండి? అక్కడ ఒక బావి మనకు ఆ బావి దగ్గర యేసుక్రీస్తు వారు ఆగుతారు. అక్కడికి ఎవరు వస్తారు అంటే ఒక సమరయ స్త్రీ అడిగి రావటము. అయితే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. వారిని అంటరాని వారిగా చూస్తారు. వారిని దేవాలయము, యెరూషలేము దేవాలయములోనికి కూడా రానివ్వరు. ఎవరిని? సమరయులను. అందుకే ఆ మార్గం గుండా వెళ్ళరు. ఇప్పుడు గలిలయ ప్రాంతము, ఎప్పుడు కూడా కానాను దేశం 3 భాగాలు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి పైన గలిలయ ప్రాంతము, మధ్యలో సమరయ ప్రాంతము, కింద యూదయ దేశము. ఈ 3 దేశాలు. ఇప్పుడు గలిలయ నుంచి మరి యూదయ దేశంలోనికి రావాలి అంటే, ఎందుకు యూదయ దేశంలోనికి రావాలి అంటే మందిరం యెరూషలేములోనే ఉంది. ఇప్పుడు గలిలయ నుంచి వీళ్ళు సమరయ నుంచి వస్తే చాలా ఈజీవే, కానీ సమరయుల మార్గము గుండా ఈ యూదులు ప్రయాణం చేయరు. ఏం చేస్తారంటే అక్కడి నుంచి యోర్దాను నది పక్క నుంచి ఈ విధంగా ఇటు ఎంటర్ అవుతారు. సమరయుల మార్గం గుండా రారు. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఇంతకీ ఎవరి సమరయులు అన్నప్పుడు అషూరు రాజు ఏం చేస్తాడంటే, ఈ ఇజ్రాయేలీలందరినీ కూడా అషూరు రాజు బంధిస్తాడండి. వాళ్ళని మొత్తం మీద చెరలోనికి తీసుకొని వెళతాడు. వెళ్ళిన తర్వాత షోమ్రోను అంటే ఇశ్రాయేలీలకు ముఖ్య పట్టణము, క్యాపిటల్ సిటీ. ఈ షోమ్రోను పట్టణములో ఈ అషూరు రాజు ఏం చేస్తాడంటే ఒక 5 దేశాల ప్రజలను తీసుకొని వస్తాడు. రాజుల గ్రంథంలో, ఆ రాజులకు రెండవ గ్రంథము మనము 17వ అధ్యాయము 24వ వచనము నుంచి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. అక్కడ ఈ అషూరు రాజు ఈ ఇశ్రాయేల్ అందరినీ కూడా ఏం చేస్తాడంటే చెర పట్టుకొని పోయి ఆ ఇజ్రాయెల్ దేశంలో షోమ్రోను పట్టణంలో 5 దేశాల ప్రజలను తీసుకొని వచ్చి అక్కడ పెడతాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు తర్వాత ఈ అన్యులు వివాహం చేసుకుంటే వాళ్లకు పుట్టిన వారే ఈ సమరయులు. అందుకేనండి యూదులు వీళ్ళని ఎలా చూస్తారంటే అంటరాని వారిగా చూస్తారు. యెరూషలేము దేవాలయములోని కూడా రానివ్వరు. అందుకే ఆమె ఇప్పుడు రానివ్వరు కదా, మరి వీళ్ళు ఒక గుడి కట్టుకోవాలి కదా. ఇప్పుడు మా దేవాలయానికి నువ్వు రానివ్వటం లేదు, మీ దేవాలయానికి రానివ్వనప్పుడు ఇప్పుడు వాళ్ళు గుడి కట్టుకోవాలి కదా. వాళ్ళు కూడా ఆ షెకెము ప్రాంతంలో ఒక గుడి కట్టుకున్నారు. అందుకే ఆమె అక్కడ ఒక మాట అంటుంది. ఆ మాట మీరు చూడగలిగితేనండి దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాము. యోహాను సువార్త 19వ వచనం చదవమ్మా. అప్పుడు ఆ స్త్రీ మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. మా పితరులు ఈ పర్వతమందు. ఏ పర్వతమో చెప్పాలమ్మా, అర్థమైందండి? ఏ పర్వతమో? ఇప్పుడు సుకారా అనే ప్రాంతంలో ఇప్పుడు ఈ పర్వతం దగ్గర ఏముందంటే బావి ఉంది.
ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఈ సంభాషణ అంతా కూడా? యేసుక్రీస్తు వారు, సమరయశ్రీ. యేసుక్రీస్తు వారు బావి దగ్గర ఆగారు. ఇప్పుడు ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారండి? సమరయశ్రీ వచ్చింది. ఇప్పుడు ఆశ్రీ అంటుంది ఈ పర్వతమందు, ఈ పర్వతమందు. ఇంతకీ ఈ పర్వతం అంటే ఏ పర్వతము? యెరూషలేం పర్వతమా? యెరూషలేం పర్వతమా? ఆ సుకారాను ప్రాంతంలో ఉన్న ఆ పర్వతమే ఏ పర్వతం అంటే గెరీజీము కొండ. గెరీజీము కొండ. ఆ గెరీజీము కొండ, ఆ కొండను చూపిస్తూ మా పితరులు ఏమంటున్నారని, ఈ మా పితరులు ఈ పర్వతమందు యెరూషలేములో ఉన్న ఆ దేవాలయంలో కాదండి. ఎందుకంటే వీళ్ళని రానివ్వరు కదా. మరి వీళ్ళని రానివ్వనప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం కట్టుకోవాలి? వీళ్ళు ఒక మందిరం కట్టుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే ఒక కొండను చూసుకొని, ఆ గెరీజీము కొండను చూసుకొని, ఆ గెరీజీము అనే కొండ మీద వీళ్ళు కూడా ఇదిగోనండి ఒక దేవాలయాన్ని కట్టుకున్నారు. అందుకే అంటున్నారు మా పితరులు ఈ గెరీజీము అనే కొండ మీద ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు, అంటే యూదులు చెప్పుదురు అని ఆయనతో అనగా. యూదులు ఏం చెప్తారటండి? మీరేదో పర్వతం కట్టుకున్నారు, మీది కాదరా నాయన, అసలు దేవాలయం మాది, యెరూషలేములో ఉన్నది మాది దేవాలయము. మా పితరులైతే ఈ పర్వతమందు ఆరాధించిరి. అందుకేనండి ఈ ప్రాంతం కూడా మీరు ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు నేను మీకు కొన్ని మన గ్రూప్లో 1-2 మ్యాపులు పెట్టాను. ఒకసారి మీరు చూడండి. మన గ్రూప్లో 2 మ్యాపులు పెట్టానండి. 2 మ్యాపులు పెట్టాను. మన గ్రూపులో 2 ఇమేజెస్ నేను పంపించానండి. ఒకటి చూడండి, లెఫ్ట్ సైడ్ మౌంట్ గెరిజిమ్ అని ఉంది చూడండి, ఆశీర్వాదాల కొండ. బైబిల్ ఓపెన్ చేశారు కదా. మౌంట్ గెరిజిమ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఆశీర్వాదాల కొండ. తర్వాత మౌంట్ ఏబేల్ అనేది ఉంది చూడండి, ఏబాల్ అనేది ఉన్నది చూడండి, అదేమో శాపాల కొండ. ఈ 2 కొండల మధ్య ఉన్న లోయే షెకెము లోయ. ఇప్పుడు మనము ఆలోచిస్తున్నాము. అందుకేనండి యూదులు సమరయులతో ఎందుకు సాంగత్యం చేయరంటే, అన్యులకు ఇశ్రాయేలీలకు పుట్టిన వీరు సమరయులు. అందుకే వాళ్ళతో సాంగత్యం చేయరు, వాళ్ళ మార్గం గుండా వెళ్ళరు, వాళ్ళను అంటరాని వారిగా చూస్తారు, వారిని దేవాలయములోనికి రానివ్వరు. ఇంతకీ ఇవి ఎక్కడున్నాయి ఈ కొండలు? ఒక్కసారి మీరు మోషే గారు మాట్లాడుతూ దయచేసి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 29వ వచనం త్వరగా. గెరిజీము అను కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాపవచనములు ప్రకటించవలెను. ఇది ఎక్కడుందంటే సమరయ ప్రాంతములో ఉన్న ఈ రెండు కొండలు, ఈ 2 పర్వతాల మధ్య ఒక లోయ ఉంటుంది. ఆ లోయనే షెకెము లోయ అంటారు. అక్కడే అబ్రహాము గారు కూడా బలిపీఠం కట్టాడు. ఆ కానానుకు వెళుతున్న మార్గంలో షెకెముకు వచ్చేసరికి అక్కడ అబ్రహాము గారు బలిపీఠం కట్టాడు. యాకోబు గారు కూడా యాకోబు బావి అని మనము చదువుకుంటున్నాము. ఇది ఇంట్రడక్షన్. అయితే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, యేసుక్రీస్తు వారు, మరి మీరు ఆలోచన చేయగలిగితేనండి, సమరయుల మార్గము గుండా మీరు వెళ్ళొద్దు, సువార్త వాళ్ళకు ప్రకటించొద్దు అన్నాడు కదండి. అన్నాడా? ఎక్కడైనా అన్నాడమ్మా? యూదులు సమరయులతో సాంగత్యం చేయరన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా శిష్యులకు చెబుతూ, మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు మీరు సమరయుల మార్గాన్ని గుండా మీరు వెళ్ళొద్దు, సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పిన ఆయన వెళ్ళొచ్చా? అప్పుడు ఏ మాటలు అవుతాయండి? 2 మాటలు అవుతాయా కావా? అవుతాయా కాదా? కానీ మీరు చూడగలిగితే, ఒకసారి దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము
5 నుంచి 7 వచనం వరకు గల వాక్య భాగాలు మనము చదువు. పంపుచు వారిని చూచి, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలీల వంశములలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. మరి వెళ్ళొద్దు, ఆయన ఎందుకు వెళ్ళాడు? అదిగో యేసు ప్రభువు వారు 2 మాటలు మాట్లాడుతున్నాడు అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఆయన ఎప్పుడు వెళ్ళొద్దన్నాడు, మరి ఎప్పుడు వెళ్ళమన్నాడు? ఎప్పుడు వెళ్ళొద్దన్నాడో తెలుసా అండి? యేసుక్రీస్తు వారు ఇంకా శిలువ మరణం పొందలేదు, ఇంకా ఆయన రక్తము చిందింపలేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, సమరయుల ఏ పట్టణములోనకైనాను మీరు వెళ్ళవద్దు అన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయి శిలువలో ఆయన 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడో, ఇప్పుడు ఏమంటున్నాడో మీరు చూడగలిగితే అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని అందరము చదువుకుందాం. 28వ అధ్యాయము దయచేసి 19వ వచనాన్ని 28, 19 చదవమ్మా. కాబట్టి మీరు, మరలా శిష్యులకు చెబుతున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యుడి. ఇప్పుడేమంటున్నాడు? సమస్త జనులు అంటే అందులో సమరయులు లేరా? అన్యజనులు లేరా? ప్రారంభములో అంటే శిలవ మరణం పొందేటప్పుడేమో వెళ్ళొద్దన్నాడు. ఎప్పుడైతే శిలవ మరణం పొందాడో ఇప్పుడేమంటున్నాడు? సమస్త జనులను నా శిష్యులుగా చెయ్యండి అంటున్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే అన్యజనులకు కూడా ఈ సువార్త అందాలి కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయనే ఆ రోజు సమరయుల మార్గము గుండా వెళ్ళి సమరయ స్త్రీతో ఆయనే మాట్లాడాడు. ఇప్పుడు ఆ సందర్భం దగ్గరికి వెళ్ళగలిగితే ఇప్పుడు ఈ మొత్తం మీద ఆ యేసుక్రీస్తు వారు బావి దగ్గర ఆగిపోయాడు, శిష్యులేమో పట్టణంలోనికి వెళ్ళిపోయారు. అక్కడికి సమరయ స్త్రీ వచ్చింది. ఇప్పుడు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాం. 9-10 వచనాలు చదువుకుందాం. చదవమ్మా. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఒకప్పుడు మీకు తెలుసు, అణగారిన వర్గాలకు నీళ్ళు ఇవ్వాలి అంటే ఏం చేసేవారు? అగ్నవర్ణాల వారు ఏం చేసేవారంటే ఇక్కడ పైనుంచి ఇట్లా పోసేవాళ్ళు నీళ్ళు. ఆమె అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఆమె అంటుంది, ఒక యూదుడవైన నీవు ఇదిగో సమరయ స్త్రీతోనైనా నాతో నువ్వు మాట్లాడుతున్నావేంటి? అసలు యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు, నీకు తెలియదా అని చెబుతూ తర్వాత 10వ వచనంలో అందుకు యేసు, నీవు దేవుని వరము, గుర్తుపెట్టుకోండి, దేవుని వరము, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. మనము ఇక్కడ చూడగలిగితేనండి, ఇక్కడ 2 పదాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి దేవుని వరము, రెండవది జీవజలము. ఒకవేళ నేనెవరో నీకు తెలుసుంటే అంటున్నాడంటే ఆ రోజు ఆనాటి కాలంలో ఉన్న వారికి యేసుక్రీస్తు వారు ఎవరో అర్థం కాలేదు. యూదులు కూడా ఏమన్నారు అంటేనండి, ఇప్పుడు సమరయ స్త్రీకి అర్థం కాలేదు. యూదులు కూడా ఏమన్నారు అంటే, నువ్వు అబ్రహాము కంటే ముందున్నవాడువా? నీకు పట్టుమని 50 సంవత్సరాలు నీకు లేవే, అబ్రహాము కంటే నువ్వు ముందున్నావా అని యూదులు కూడా యేసుక్రీస్తు వారిని అడిగారా? అడగలేదమ్మా? అడిగారమ్మా? తెలుసు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది.
8వ అధ్యాయంలో అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట అన్నారు. 57, 55, 56, 57 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56, 57 చదువుకుందాం. అది చూసి సంతోషించాను అనేను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా. ఇప్పుడు అబ్రహాము గారు యేసుక్రీస్తు వారిని చూచారా లేదా? చెప్పాలమ్మా. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఉన్నారా అమ్మా? పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. నెక్స్ట్ వీక్ దాన్ని మనము నేర్చుకుందాము. ఎప్పుడెప్పుడు ప్రత్యక్షమయ్యాడు, ఎవరెవరికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే క్రీస్తుకు పూర్వమే క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఇప్పుడు అబ్రహాము గారితో చెబుతున్నాడు, అబ్రహాము నా దినము చూడాలి అనుకున్న నన్ను చూశాడు. అదే సమరయ స్త్రీ కూడా ఆ రోజు అర్థం కాలేదు. అందుకే ఆమె ఏమంటుందంటే 11వ వచనం నుంచి మీరు చదవగలిగితే, ఆయన జీవజలం ఇచ్చును అనగానే అప్పుడు మనం చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనము చదవము. అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు ఎలాగూ దొరుకును, పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అంటే సమరయులు కూడా ఇదిగో యాకోబు మా తండ్రి అని చెప్పుకుంటారు, అబ్రహాము మా పితరుడు అని చెప్పుకుంటారు, యూదులు కూడా చెప్పుకుంటారు. కానీ యూదులు సమరయులతో సాంగత్యం ఆమె అంటుంది, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా? నువ్వు మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా? అదే యేసుక్రీస్తు వారిని కూడా ఇంతకుముందు యూదులు అన్నట్టు అబ్రహాము కంటే నీవు గొప్పవాడివా అంటే ఆయన పాత నిబంధనలో ఇదిగోనండి యేసుక్రీస్తు వారు పాత నిబంధనలు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యాకోబు గారు కూడా యేసుక్రీస్తు వారిని చూశాడా అమ్మ? యాకోబు గారు కూడా యేసుక్రీస్తు వారిని చూశారో లేదో తెలియాలంటే మీకు వచ్చే వారం వరకు మీరు వెయిట్ చేయాలి. అందుకే ఇదంతా ఏంటంటేనండి, బైబుల్ స్టడీ అంటే ఇలా ఉంటుంది. ఒక్కొక్క వచనాన్ని డివైడ్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్తుంటాం. తర్వాత ఇప్పుడు ఏమేమి చదువుకున్నాము? దేవుని వరం అని చదువుకున్నాము, తర్వాత జీవజలము అని మనం చదువుకున్నాము. ఇప్పుడు 14వ వచనాన్ని మనం చదవగలిగితే 13, 14 వచనాలు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ 3 పదాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి దేవుని వరము, రెండవది జీవజలము, మూడవది నీటి బుగ్గ. నీటి బుగ్గ అసలు ఏంటివి? ఇవి ఏంటివి? జీవజలం అంటే ఏంటి, దేవుని వరం అంటే ఏంటి, నీటి బుగ్గ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇంకాస్త ముందుకు వెళ్ళగలిగితే 15వ వచనం నుంచి కూడా మనం చదవగలిగితే, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ సత్యమే చెప్పితివి అనేను. ఇక్కడ యేసుక్రీస్తు వారి మాటలకు సమరయ స్త్రీ ఆశ్చర్యపోయిందండి. ఆశ్చర్యపోయింది. అదేంటి, ఈయన అన్ని నిజాలే చెబుతున్నాడు, సత్యాలే చెబుతున్నాడు అని ఆశ్చర్యపోయి 19వ వచనానికి వచ్చేసరికి
అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎందుకంటే ఒక ప్రవక్తే రహస్యాలు చెప్పగలడు. ఒక ప్రవక్తే రహస్యాలు చెప్పగలడు. యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంది. యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్తగా సమరయ స్త్రీ గుర్తించింది. తర్వాత ఇక ఏం జరిగింది అన్నప్పుడంటే 25వ వచనాన్ని మనం చదవగలిగితే, యేసు ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆ మెస్సయ్య ఎవరో కాదు, నేనే. ఇప్పటికండి ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులు సంవత్సరానికి ఒక మెస్సయ్య దిగుతాడు. ఆడికి మెస్సయ్య వస్తున్నాడు, ఎర్రని పై దొరికింది, అది దొరికింది, ఇది దొరికింది, ఎప్పటికి ఇదే పని వాళ్ళకి. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే మెస్సయ్య వస్తే మెస్సయ్యను గుర్తించకుండా సిలువకేసి అతి దారుణంగా చంపారు యూదులు. ఆ రక్తమేనండి వాళ్ళ మీదికి వచ్చింది. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు, ఆ మెస్సయ్య నేనే అని చెప్పింది. అప్పుడు తర్వాత 28వ వచనం నుంచి మనం చదవగలిగితే, 28, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇక మొత్తం మీద అక్కడ ఏం విడిచిపెట్టింది ఆమె? కొండని విడిచిపెట్టి, ఇదిగో ఏవేవైతే నేను చేశానో నా రహస్యాలన్నీ చెప్పినవాడు ఇదిగో ఈయనని చెప్పి ఊర్లో వారు అందరికీ చెప్పిందండి. అప్పుడు 39వ వచనం మనం చూడగలిగితే, నేను చెప్పినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మొత్తం మీద వెళ్ళిపోయింది. ఆ స్త్రీ మాటలకు అందరూ కూడా యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచారు. 40వ వచనము, 40వ వచనం, గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఇంతకీ మన టాపిక్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి దేవుని వరము, జీవజలము, నీటి బుగ్గను ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇంతకీ ఈ 3 దేవుని వరం అంటే, జీవజలం అంటే, నీటి బుగ్గ అంటే ఏంటో మనకు తెలియాలి. అది తెలిస్తే ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి ఇచ్చాడో లేదో మనకు అర్థమవుతుంది. ఇంతకది ఏంటిది? జీవజలం అన్న, ఈ దేవుని వరం అన్న, నీటి బుగ్గన్న ఏంటో ఇంతకీ ముందు మనకు క్లారిఫై కావాలి. అంతే కదండి. ఇంతకీ ఏంటి జీవజలం అంటే? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి జీవజలం అంటే ఏంటండి? అమ్మా, జీవజలం అంటే ఏంటమ్మా? జీవజలం అంటే ఏంటో ఒక్కసారి మీరందరూ కూడా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయములో నుండి జీవధారలు లేదంటే జీవజలము, నీటి బుగ్గ, దేవుని వరము ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? హృదయములో నుండి. ఇంతకు ఏంటి ఆ జీవజలం అంటే?
యేసుక్రీస్తు వారు ఇస్తానన్నా నేనిచ్చే ఆ జీవజలము తాగితే నువ్వు ఎప్పుడు కూడా దప్పికొనవు అన్నాడు. ఇంతకీ ఏంటా జీవజలము అంటే యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ జీవజలం అంటే ఏంటో ఆయనే చెబుతూ యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు మనమందరము కూడా 38, 39 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. చదవమ్మా. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే జీవజలము అంటే పరిశుద్ధాత్మ దేవుడు. జీవజలము అంటే పరిశుద్ధాత్మ దేవుడు. గుర్తుంచుకోండి. ఇప్పుడు జీవజలం అన్నా మరి ఆ నీటి బుగ్గన్న హృదయములో నుండి జీవధారలు అన్న ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణే దేవుని వరము అన్నాడు. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 38, 39 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 38, 39 వచనాలు మనమందరం కూడా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అంటే దేవుని వరమన్నా జీవజలములు అన్న నీటి బుగ్గన్న పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడా, అనుగ్రహించాడా అని మనం ఆలోచన చేయగలిగితే ఆ జీవజలములు సమరయ స్త్రీకి ఇచ్చాడు గనుకనే సమరయ స్త్రీ పరిగెత్తి ఎక్కడికి వెళ్ళింది? ఊరులోనికి వెళ్ళింది. ఊరులోనికి వెళ్ళి మెస్సయ్య గురించి చెప్పింది. అంటే ఏమిచ్చాడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి? జీవజలములు ఇచ్చాడు. అదేంటండి, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కదా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలి అంటే అది ఎప్పుడంటే అది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత. అది అపోస్తుల కార్యములు ఏమనున్నదమ్మా? అపోస్తుల కార్యంలో ఏమనుందండి? అపోస్తుల కార్యంలో ఒకసారి అందరూ చూడగలిగితే 17వ అధ్యాయం 30వ వచనంలో ఏముందో ఒక్కసారి చూడండి త్వరగా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది 3 దినములు ఆయన సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడో ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెను. అప్పుడండి యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందకముందు సున్నతి అనే ఆచారం ఉండేది, నిబంధన సున్నతి అనేది ఉండేది. అందుకే యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి ఏం చేశాడు అంటే జీవజలము అనే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు గనకనే పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. ఆ ఊరిలో ఉన్న వారందరికీ సువార్త ప్రకటించింది. ఇదిగోనండి వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండాలి అని వేడుకుంటే అక్కడ యేసుక్రీస్తు వారు 2 దినములు సమరయ ప్రాంతములో నివసించాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, జీవజలము అంటే ఏంటండి? నీటి బుగ్గన్నా దేవుని వరమన్నా పరిశుద్ధాత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట మీకు జ్ఞాపకం రావాలి. ఏంటంటే నేనిచ్చే నీళ్లు తాగువాడు మళ్ళీ ఎప్పుడు కూడా దప్పిగొనడు. ఒకవేళ ఈ యొక్క ఇదిగో జీవజలం నువ్వు తాగితే, బతుకున్నప్పుడు నువ్వు తాగితే నీవు దప్పిగొనవు అన్నాడు. మరి ఒకవేళ తాగకుండా ఒకవేళ చచ్చిపోయాం అనుకుందాం,
తాగకుండా ఒకవేళ మరణించామనుకోండి, అప్పుడు మనం దప్పికొంటామా? యేసుక్రీస్తు వారు ఇచ్చే జీవజలం తాగకుండా ఒకవేళ మీరు మరణించారే అనుకుందాం, అప్పుడు మనం దప్పికొంటామంటే చివరిగా ఈ సందర్భం చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలికను చల్లార్చుటకు లాజర్ను పంపుమని నేను ఈ అగ్నిజ్వాలలో ఉండి యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఒకవేళ జీవజలం అనేది మీరు పొందుకోకుండా ఒకవేళ మరణిస్తే ఆ పాతాళ గుండములో మరలా మనకేం జరుగుతుందంటే దప్పిక వేస్తుంది. అందుకేనండి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి ఎప్పుడైతే జీవజలం ఇచ్చాడో ఆత్మ ప్రేరణతో వెళ్ళిపోయింది. ఆ ఊరిలో ఉన్న వారందరికీ కూడా ఏం చేసింది? సువార్తను ప్రకటించింది. యేసుక్రీస్తు వారిని విశ్వసించారు. అప్పుడు వాళ్ళన్నారు, ఇదిగో అమ్మాయి నువ్వు చెప్పినట్టు కాదు, ఇదిగో ఆయన మాటలను బట్టి నిజముగా మేము ఆయన లోకరక్షకుడని మేము నమ్ముచున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి ఈ కొండ అనగానే మనం యెరూషలేము కొండ అనుకుంటాం, కానీ గెరిజీము కొండ యెరూషలేముకు సుమారుగా 48 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది 48 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదిగో అందుకే ఆమె చెప్పిన మాట, ఆ జీవజలమే పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు అన్న పండగ దినమున భూమి మీదకి వచ్చాడు. బ్యాప్టిజం తీసుకునే ప్రతి ఒక్కరిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీటి బుగ్గ, జీవజలములు, తర్వాత దేవుని వరము. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్.